హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. మీ న1kg. ఇవాల్టి వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లో మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను చెప్పే కొలతలతో కనుక చేశారంటే మినిమం కేజీ వరకు వస్తుందండి, నేను గ్యారంటీ. దీనికోసం ఒక కప్పున్నర శనగపిండిని తీసుకొని పక్కన పెట్టేసేయండి. కప్పున్నర శనగపిండికి 2.5 కప్పుల వరకు కూడా నెయ్యి పడుతుందండి. మన దగ్గర నెయ్యి ఫుల్గా ఉంటే నెయ్యి ఫుల్గా వేసుకోవచ్చు, లేదంటే కనుక సగం వరకు కూడా నెయ్యి వేసుకొని ఇంకొక కప్పు వరకు కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసేసుకోవచ్చండి. మనకి అందుబాటులో ఉన్న ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే కనుక ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే పక్కన పెట్టుకున్న శనగపిండిలో కూడా కొంచెం 4-5 టేబుల్ స్పూన్ల వరకుగా నూనె కానీ నెయ్యి కానీ వేసేసి కొంచెం లిక్విడ్లా తయారు చేసి ఉంచండి. ఇలా ఎందుకు చేయాలంటే మనం పంచదార పాకం వచ్చినప్పుడు పాకంలో శనగపిండి వేస్తాం కదా, ఆ టైంలో ఉండలు కట్టకుండా ఉండడం కోసం ముందుగానే ఇలా కలిపి సిద్ధం చేసి ఉంచుకుంటే పాకం వచ్చాక అందులో వేసేస్తే తొందరగా కలిసిపోతుంది, ఉండలు కడుతుందని భయం ఉండదు. అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ని వేరే గిన్నెలో వేసేసి గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బర్నర్ ఆన్ చేసి నెయ్యి నూనె కలిపాం కదండి, ఈ గిన్నెని మనం సిమ్లో పెట్టేసి వేడి చేస్తూనే ఉండాలి. అలాగే ఇప్పుడు పంచదార కొలత చెప్తాను. మనం శనగపిండి తీసుకున్నాం కదా కప్పున్నర, దానికోసం 2.5 కప్పుల వరకు కూడా నెయ్యి పడుతుందని చెప్పాం కదా, అలాగే 2.5 కప్పుల వరకు కూడా పంచదార పడుతుంది. ఈ పంచదార కొంచెం మునిగేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకొని పాకాన్ని తయారు చేసుకోవాలండి. పాకం ఎలా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, తీగ కట్ అవ్వకుండా వస్తుంది చూసారా, ఆ పాకమే సరిపోతుంది. ఈ పాకంలో మనం కలిపి ముందుగా పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసేస్తే చూడండి, ఎక్కడా కూడా గడ్డలు అనేవి కట్టకుండా ఎంత ఈజీగా మెల్ట్ అయిపోతుందో. అందుకోసమే మనం ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం. పంచదార పాకంలో శనగపిండి మిశ్రమం మొత్తం కలిసిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఉడకడం మొదలుపెట్టిన తర్వాత గుంటగరిటె తీసుకొని వేడి నెయ్యిని ఈ పాకంలో వేసేస్తూనే ఉండాలండి. చూడండి, అలా నెయ్యి వేయగానే బుసలుగా పొంగుతూ రావాలి. అప్పుడే మనకి మైసూర్ పాకు గుల్లలా తయారవుతుందండి. ఇలా అయిన తర్వాత ఒక 2 మినిట్స్కి మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నెయ్యి యాడ్ చేయాలి. ఇలానే నెయ్యి మొత్తం అయిపోయేంత వరకు కూడా ఇదే ప్రాసెస్లో మనం మైసూర్ పాక్ చేస్తుండాలండి. ఒకవేళ నెయ్యి ఉండగానే పాకం గట్టి పడుతుందంటే కనుక 1 స్పూన్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, పాకం దగ్గరికి వచ్చేసింది. ప్యాన్ నుండి ఈ మిశ్రమం సపరేట్ అవుతుంది. ఈ టైంలోనే కొంచెం చిటికెడు వంట సోడాని వేసామంటే కనుక ఇంకొంచెం గుల్లగా వస్తుందండి. అది అయిపోయిన తర్వాత ఉన్న కొంచెం నెయ్యిని కూడా వేసేస్తే చూడండి ఇలా పొంగుతూ ఉంది. ఇదే మనకి చిట్కా, ఇదే మనకి గుర్తు. ఇలా పొంగుతూ ఉంటుంది, పైకి వచ్చేస్తూ ఉంటుంది, దగ్గరికి వచ్చేసిందండి పాకం. ఈ టైంలో దించేసి మనం ముందుగానే గ్రీస్ చేసి ఉంచుకున్న గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తే సరిపోతుందండి. ఇలానే మైసూర్ పాక్ తయారు చేసుకునే పద్ధతి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒకసారి ఇందులో వేసిన తర్వాత ఒక్కసారి కుదపండి అంతే, కానీ పైన ఏదైనా పెట్టి మాత్రం ప్రెస్ చేయకండి. అలా చేస్తే గుల్లదనం పోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం ముక్కలు కట్ చేసుకుని ఒక ప్లేట్ పెట్టి ఉల్టా తిప్పి చూసారంటే కనుక ఒక అద్భుతాన్ని చూస్తాం మనం. మన ఇంట్లోనే మన చేతులతో తయారు చేసుకున్న గుల్ల మైసూర్ పాక్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఒక్కటి తింటే ఇంకోటి తినాలనిపిస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు.